అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. అధికంగా కాఫీ తాగుతున్నారా? ఉదయం లేచిన వెంటనే వేడి కాఫీ లేదా టీ తాగడం చాలామంది అలవాటు. ఇది చురుకుదనం తెచ్చి అలసటను తగ్గించి ఏకాగ్రతను పెంచుతుందని భావిస్తారు. కానీ ఇది అతిగా అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాఫీలోని కెఫీన్ మెదడును ఉత్తేజపరచడమే కాకుండా అధిక మోతాదులో తీసుకుంటే గుండె, కడుపు, నిద్ర, మానసిక ఆరోగ్యంపై దెబ్బతీస్తుంది. అధిక కాఫీ తాగడం వల్ల వచ్చే ప్రధాన సమస్యలు: 1. నిద్రలేమి, నిద్ర నాణ్యత తగ్గడం. కెఫీన్ మెదడులో అడెనోసిన్ రిసెప్టర్లను బ్లాక్ చేసి నిద్రను దూరం చేస్తుంది. సాయంత్రం లేదా రాత్రి కాఫీ తాగితే రాత్రంతా నిద్ర పట్టకపోవచ్చు. దీర్ఘకాలంలో నిద్రలేమి వల్ల అలసట, ఒత్తిడి, ఆందోళన, మెమరీ సమస్యలు వస్తాయి. 2. గుండె వేగం పెరగడం, బీపీ పెరగడం. అధిక కెఫీన్ గుండె రేట్ను పెంచి రక్తపోటును తాత్కాలికంగా ఎక్కువ చేస్తుంది. ఇప్పటికే బీపీ లేదా గుండె సమస్యలు ఉన్నవారికి ఇది చాలా రిస్కీ. దీర్ఘకాలంలో హార్ట్ అటాక్, అరిథ్మియా రిస్క్ పెరుగుతుంది. 3. అసిడిటీ, జీర్ణ సమస్యలు. ఖాళీ కడుపుతో కాఫీ తాగితే గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగి పొట్టలో మంట, గుండెల్లో మంట, రిఫ్లక్స్, జీఆర్డీ, అల్సర్ వంటి సమస్యలు వస్తాయి. ఇది చాలామంది రోజువారీ సమస్యగా మారిపోతుంది. 4. మానసిక ఒత్తిడి, ఆందోళన. కెఫీన్ మెదడులో అడ్రెనలిన్, కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. దీంతో చిరాకు, ఆందోళన, నిరాశ, పానిక్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది. అతిగా తాగేవారికి కెఫీన్ విత్డ్రాయల్, తలనొప్పి, అలసట, చిరాకు కూడా వస్తుంది. 5. ఇతర సమస్యలు. ఎముకల బలహీనత, కాల్షియం గ్రహణం తగ్గుతుంది. డీహైడ్రేషన్, కెఫీన్ డయూరిటిక్, మూత్రం ఎక్కువగా వస్తుంది. దంతాలు పసుపు రంగులోకి మారడం, దంతాలు బలహీనపడటం. రోజుకు ఎంత కాఫీ సేఫ్? ఆరోగ్యవంతులకు రోజుకు 300–400 mg కెఫీన్, సుమారు 3–4 కప్పులు సేఫ్ లిమిట్. గర్భిణీలకు 200 మిల్లీగ్రాములు, 1–2 కప్పులు మించకూడదు. బీపీ, అసిడిటీ, ఆందోళన సమస్యలు ఉన్నవారు 1 కప్పు లేదా అంతకంటే తక్కువకే పరిమితం చేయాలి. సాయంత్రం 2 గంటల తర్వాత కాఫీ తాగకుండా ఉండటం మంచిది, నిద్రపై ప్రభావం పడదు. కాఫీ తాగేవారికి సూచనలు: ఉదయం తర్వాత 1–2 గంటల తర్వాత తాగండి, కార్టిసాల్ స్థాయి తగ్గిన తర్వాత. ఖాళీ కడుప, అసిడిటీ తక్కువ. బ్లాక్ కాఫీ కంటే మిల్క్, ఆల్మండ్ మిల్క్ కలిపి తాగితే మంచిది. డీకాఫ్, కెఫీన్ తక్కువ ఉన్నవి ఆప్షన్ పరిగణించండి. రోజుకు 3 కప్పులు మించకండి, నీరు ఎక్కువ తాగండి. కాఫీ మంచిదే, కానీ మితంగా తాగితేనే మంచిది. అతిగా తాగితే అది మందు కాకుండా విషంగా మారుతుంది. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. రోజుకు 3 కప్పులు మించి కాఫీ తాగుతుంటే నిద్రలేమి, గుండె వేగం, అసిడిటీ, ఆందోళన వస్తుంటే డాక్టర్ను సంప్రదించండి. కెఫీన్ సెన్సిటివిటీ ఎక్కువగా ఉన్నవారు తక్కువ మోతాదుకే పరిమితం చేయాలి. మీకు కాఫీ అలవాటు తగ్గించడానికి చిట్కాలు లేదా ఆరోగ్యకరమైన ఆల్టర్నేటివ్స్, గ్రీన్ టీ, హెర్బల్ టీ వంటివి గురించి తెలుసుకోవాలనుకుంటే చెప్పండి.